నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి పట్టణంలోని పోలీసులు చోరీలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. ముమ్మరంగా గస్తీ పెంచి సీసీ కెమెరాలలో పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో పోలీసులు సిబ్బంది టీములుగా ఏర్పడి అన్ని వార్డుల్లో ప్రధాన ఏరియాలో సైరన్ వేసుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో నైట్ బీట్ లో ఉన్న ఎస్ఐ ఖాదర్ బాషా భవానీ సెంటర్లోని ఓ మహిళ చిన్న బాబుతో ఉండగా ఎస్ఐ వెళ్లి విచారించి వెంటనే వారిని పోలీసు వాహనంలో ఎక్కించుకొని ఇంటి సమీపంలో వదిలిపెట్టారు. అర్ధరాత్రి దాటాక మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవద్దని చెప్పారు. ఫోటో తీసుకుంటా సార్. సార్ పెట్టాడు పాప ప్రభుత్వ ఉద్యోగులకు పంగులూరు మండలంలో సర్వేయర్లు మాయాజాలం చేస్తున్నారు. పంగులూరు మండలం కొప్పెరపాడుకు చెందిన కొర్రపాటి భూలక్ష్మికి 2 ఎకరాల పొలం ఉండగా సర్వే కోసం ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకోగా సర్వేయర్ మాయాజాలంతో భూలక్ష్మికి చెందిన 2 ఎకరాలు పొలం కొలతలు వేసి పంట కాలువలోకి హద్దులు వేసి చూపించారు. ఇది ఏమిటి అని ప్రశ్నిస్తే సర్వేయర్ పంట కాలువను ఆక్రమించి పొలం సాగు చేసుకోమని సర్వేయర్ చెప్పారు. దీంతో చేసేది ఏమీ లేక బాధితులు ఎంఆర్ఓని కలిసి తన 2 ఎకరాల భూమిని చూపించమని వేడుకున్నారు. భూలక్ష్మి భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగికి ఈ విధంగా మాయాజాలం చేసి పంట కాలువలోకి హద్దులు వేసి ఇస్తారా అని ఎంఆర్ఓ ముందు సర్వేయర్పై మండిపడ్డారు. ఈమె పేరు మీద మా మిసెస్ సర్వే నెంబర్లో వడవల హనుమంతరావు అనేవారు వారి పొలం ఎక్స్టెంట్ సరిపోలేదని చెప్పి రీసర్వేకి అర్జీ పెట్టుకున్నారు. వారి పొలం నిన్న శాటిలైట్ సర్వేలో చేస్తే సరిపోలేదని చెప్పేసి మా పొలం ఉత్తరం వైపు ఉంటే వద్దేశారు. మా పొలం హద్దు పోయేసి పంటకాలంలో నిర్ణయించారు సార్. పంటకాలంలో ఇంకా ఎడ్జ్ అనమాట అది. ఇంకా అది దిగితే ఇంకా కాలు కింద పెడితే లోపలికి వెళ్ళిపోతాం. పంటకాలంలో ఆక్రమించి చేసినట్టు అవుద్ది. పంటకాలంలో హద్దులు నిర్ణయిస్తే మేము వ్యవసాయం మీరు చెప్పినట్టు చేసుకుంటాము అని చెప్పి అడిగితే రైతులు ఎవరు కూడా హద్దులు మార్చుకోవడానికి అనుకూలంగా లేదు 125 సర్వే నెంబర్లు అని చెప్పి సర్వేయర్ గారు నాతో అన్నారు. రైతులు సిద్ధంగా లేకపోతే మీరు సర్వే కిందకి వస్తారంటే యాజ్ పర్ రూల్ మీరు చేసుకుని రైతులు హద్దులు నిర్ణయించి వాళ్ళు ఎక్స్టెంట్ వాళ్ళు చూపిస్తే వాళ్ళే చేసుకుంటారు. హద్దు వేసి నార్త్ ఈస్ట్ హద్దు వచ్చేసి కాలువ ఎడ్జిలోకి వెళ్ళిపోయింది సార్. నేనంటాను అది ఎన్ఎస్పి కాలువ వాడు ఆక్రమణ కిందకి వస్తుంది, ఆక్రమించను హద్దులు కాలువ హద్దులు నిర్ణయిస్తే నేను మీరు ఎక్కడ దులుపుకుంటే అక్కడ దులుపుకుంటాను, ఆ 2 ఎకరాల పొలం నాకు చూపిస్తే చాలని చెప్తాను. అంతవరకు ఇది అందువల్ల నేను పూర్తి స్థాయిలో దీన్ని సర్వే చేయలేనని చెప్పేసి అనేబుల్డ్ సర్వే అని చెప్పి చెప్తున్నాను సార్. సో 2 ఎకరాలు అనేదానికి మీ దగ్గర డాక్యుమెంట్స్ అంటాను నేనున్నాను, మీరు దులుపడి మీకేం భయం భరోసా కూడా ఇస్తాను ఆయన. అది పరిస్థితి. అలాంటి తీసుకోండి వీడియో. ప్రభుత్వ ఆదేశాల మేరకు అద్దంకి మండలంలోని అన్ని గ్రామాలలో శుక్రవారం నుంచి సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సర్వే సచివాలయం ఉద్యోగుల ద్వారా చేపట్టడం జరుగుతుందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సింగయ్య ఏఎస్ఎన్తో
మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా సదరు పరిశ్రమల ప్రస్తుతం స్థితిగతులను తెలుసుకోవడం వలన పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ప్రస్తుత విధానాల రూపకల్పనకు ఉపయోగించుకోవడం కోసం మరియు వీరికి అవసరమైన శిక్షణ ఇతర సదుపాయాల కల్పన కోసం ఈ సర్వేలో వచ్చిన వివరములను ఉపయోగించుకోవడం జరుగుతుందన్నారు. కావున మండలంలోని అందరు పరిశ్రమల యాజమానులు సర్వే సిబ్బందికి సహకరించి సర్వేకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఎంపీడీఓ సూచించారు. అందరికీ నమస్కారం. 29వ తేదీ నుంచి ఈ నెల 29వ తేదీ నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో సన్న చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమల సర్వే చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సర్వేని చేపట్టడం జరుగుతుంది. ఈ సర్వేలో సచివాలయ ఉద్యోగులు తమ గ్రామాల పరిధిలోని అన్ని సన్న చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను సర్వే చేయడం జరుగుతుంది. ఈ డేటాలో వచ్చినటువంటి సమాచారాన్ని ఆ పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టవలసిన విధాన రూపకల్పనలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి భూమి లేదా ఇతరత్ర శిక్షణ సదుపాయాలు లేక సిబ్బంది సదుపాయాలు కల్పించడం కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ పరిశ్రమల యజమానులు కూడా సర్వేకు వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది సహకరించి వారు కోరిన సమాచారాన్ని అందించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఉద్యాన శాఖ అధికారి దీప్తి అన్నారు. అద్దంకి మండలం జేనుగుకొండ గోపాలపురం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హెచ్ఓ దీప్తి హాజరై మాట్లాడారు. బంతి, చామంతి, రోజా, మల్లె, సంపంగి పూలకు ఎకరాకు 6,400 రూపాయలు ప్రోత్సాహం అందిస్తున్నారని, ఉద్యాన పంటలో మల్చింగ్ పేపర్ వేసుకునేందుకు హెక్టార్కు 16,000 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు 90% రాయితీపై బిందు సేద్య పరికరాలు రాయితీపై అందిస్తున్నారని దీప్తి తెలిపారు. కావున అద్దంకి కొరసిపాడు మండల పరిధిలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం వారిని సంప్రదించాలన్నారు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం నుంచి ఏంటంటే మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా అనే పథకంలో మనం జాయిన్ అయ్యాం. ఆ పథకంలో జాయిన్ అయ్యాం. అయితే అంతకుముందు ప్రీమియంలు ఎలా ఉండేవంటే 3%, 4%, 5% అంటే క్రాప్ని బట్టి పర్సంటేజ్ ఉండేది. గతంలో చిల్లీకి మనం అమౌంట్ కట్టాలంటే 4,000 ఉండేది ఎకరానికి. అది ఇప్పుడు 500 తీసుకొచ్చారు. అంటే అంత తగ్గించారు అన్నమాట. అంటే రైతులు ఎంత కొంత ప్రీమియం వాళ్ళు బాధ్యతగా కట్టుకుంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో అందుముందు గతంలో వరికి కూడా అంతే 500 చిల్లర ఉండేది. ఇప్పుడు కేవలం 126 రూపాయలు వరికి. అంటే జిల్లాలను బట్టి ప్రీమియం రేట్లు కూడా మారిపోయినాయి. మన బాపట్ల జిల్లాలో మనకు 6 పంటలకి ఈ రబీ సీజన్కి నోటిఫైడ్ క్రాప్స్గా గుర్తించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వరికి 126 రూపాయలు, 42,000 రూపాయలు సమ్మిక్స్డ్ అనమాట. అంటే బీమా అంతకి. అలాగే మొక్కజొన్నకి 105 రూపాయలు కట్టాలి ఎకరానికి. దానికి సమ్మిక్షన్ 35,000 రూపాయలు. అలానే మినిమంకి 60 రూపాయలు. దీనికి కూడా రైతులు 6 తెచ్చుకుంటే 6 బిల్లు, లేకపోతే సీడ్ తెచ్చుకుంటే సీడ్ బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా కౌలు అయినా ఇస్తాము, ఓనర్స్ అయినా ఇస్తాము. కౌలు అయితే ఖచ్చితంగా కౌలు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఓనర్ అయితే మనకి పట్టదారు పాస్బుక్, దాంతోపాటు 1B బ్యాంక్ అకౌంట్, ఆధారు, పాస్పోర్ట్. అదే కౌలు రైతులు అయితే కౌలు కార్డుతో పాటు ల్యాండ్కి సంబంధించిన 1B ఇవ్వాలి. దాంతోపాటు కౌలు రైతుకి సంబంధించిన ఆధారు, బ్యాంక్ అకౌంట్, ఫోటో ఇవ్వాలి. సబ్సిడీ ఏదైనా రైతు అకౌంట్లోకి వస్తుంది. ఇది ఇచ్చేటప్పుడు రన్నింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. నేను ఇచ్చేసి మళ్ళీ వాడట్లేదు, మళ్ళీ లేదంటే మళ్ళీ సబ్సిడీ
రిలీఫ్ అయినప్పుడు ఇబ్బంది పడతారు. సో అది కాకుండా ఇట్లా సొసైటీలో ఉన్న అకౌంట్ మాత్రం ఇవ్వదు. సొసైటీ అకౌంట్లకి మనకి వేయడం కష్టం అవుతుంది. సో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏదైనా కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నా కానీ, అంటే ఏపీజీబీ సొసైటీ మాత్రం ఇవ్వదు. ఏపీజీబీ ఇలాంటి గ్రామీణ బ్యాంకులు ఏమైనా ఉన్నా కానీ అలాంటివి ఇవ్వదు. తర్వాత ఇలాగే మనకి మల్చింగ్కి సబ్సిడీ ఉంది. మల్చింగ్ పేపర్ వేసుకొని ఉద్యాన పంటలు ఏమి పండించుకున్నా కానీ మనకి సబ్సిడీ వస్తుంది. దీనికి కూడా హెక్టార్ 10,000 అంటే ఎకరాకి 6,400 రూపాయలు చెప్పి సబ్సిడీ వస్తుంది. దీంట్లో మనకి మల్చింగ్ పేపర్ థిక్నెస్ మారిపోతుందండి. మందం కూరగాయలు పూలు వేసుకునే వాటికైతే 20 నుంచి 30 మైక్రాన్ సరిపోతుంది. అదే పండ్ల తోటలు వేసుకునే వాళ్ళకి 80-90 మైక్రాన్ దాకా తీసుకుంటాం. ఆ పైన ఎక్కువ పర్వాలేదు. ఏదైనా సరే మల్చింగ్ పేపర్ వేసుకునే వాళ్ళు ఆ బిల్లు మాత్రం 58 పొలం ఉంటే 5 పేరు మీరు తెచ్చుకోవాలి. వేసుకునే పంట ఉద్యాన పంటలు అయి ఉండాలి. అంటే మనకి కూరగాయలు, పూలు, పండ్లు ఏవైనా సరే ఉద్యాన పంటలు అయి ఉండాలి. మిరప వేసుకున్నా కూడా వస్తుంది. సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామంలో మంగళవారం రాత్రి శివాలయం ఆవరణలో లక్ష దీపోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపి దేవాలయం ఆవరణలో లక్ష దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులతో పాటు అయ్యప్ప మాలధారణ వేసిన స్వాములు పాల్గొని దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని గాజులపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రోటరీ సభ్యులు హరి సౌజన్యంతో బుధవారం 5 కుర్చీలు, స్టీల్ వాటర్ క్యాన్ రోటరీ సభ్యులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ట్రెజరర్ మాలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు రోటరీ క్లబ్ ముందు ఉంటుందని, నేడు రోటరీ సభ్యులు హరిబాబు ముందుకు వచ్చి గాజులపాలెం ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు, వాటర్ క్యాన్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ మన స్కూల్కి ఈ కుర్చీలు, ఈ వాటర్ క్యాన్ ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తున్నాము. వాళ్ళు మనం చిన్న సహాయం ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తున్నాను. పిల్లలందరూ కూడా మీరు బాగా చదువుకొని బాగుండాలని రోజు మేము రోజు చెప్తానే ఉంటాం. మీకు బాగా చదువుకోండి, బాగా మీ అమ్మ వాళ్ళలాగా కాకుండా మీరు బాగా మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నాము. మాట్లాడబోతున్నాము. మన రోటరీ క్లబ్ సభ్యులందరికీ మనకి ఇచ్చినందుకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సీనియర్ రోటేరియన్స్ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు మా ఆశీస్సులు అందజేస్తాం. ఇక్కడికి రాగానే ఇంతకుముందు నేను నాగయ్య గారు కలిసి 6 కుర్చీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజే చెప్పాను 6 కుర్చీలు చాలు, ఇంకా ఒక 5-6 కుర్చీలు ఇస్తామని చెప్పాను. దాని ప్రకారమే ప్లాన్ చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాంతోపాటు మేడం గారు బ్రహ్మడి వాటర్ కోసం అది కూడా హరిబాబు గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి తల్లిగారి వారి జ్ఞాపకార్థం వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి పేరు మీద ఈ కార్యక్రమం కుర్చీలు కానీ